బారా షాహీద్ దర్గాలో బక్రీద్ పండుగ ఏర్పాట్లను నగర కమిషనర్ ఆర్డీఓ ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధర్రెడ్డి సమీక్షించారు. బారా షాహీద్ దర్గాలో బక్రీద్ పండుగ ఏర్పాట్లపై ఈద్గా కమిటీ సభ్యుల సలహాలను సూచనలు తీసుకున్నామన్నారు. నమస్కారం. ముస్లిం సోదరులకి త్యాగానికి మారుపేరైన బక్రీద్ పండుగ ఆ బక్రీద్ ఎందుకంటే ఒక స్థానిక శాసనసభ్యుడిగా రివ్యూ చేయాలి కాబట్టి రావడమే తప్ప నాకంటే బాగా మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు చాలా మంది గత అనేక సంవత్సరాలుగా నేను పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి కొరత లేకుండా అటు వాటర్ దగ్గర నుంచి ఫైర్ ఇంజన్ల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అన్ని వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసి అదేవిధంగా ఆ రోజు పెద్ద ఎత్తున జరిగేది అనేక ప్రాంతాల్లో జరుగుతున్నా పెద్ద ఎత్తున జరిగింది ఇక్కడే కాబట్టి ట్రాఫిక్ కూడా ఏదైతే పోలీసుతో కోఆర్డినేట్ చేసుకుని నేను కూడా ట్రాఫిక్ డిఎస్పీ గారికి చెప్తాను. కమిషనర్ గారు ఆల్రెడీ చెప్పారంట. కొంత ఈ ప్రాంతంలో అదే టైంలో ట్రాఫిక్ ని కూడా నియంత్రించి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ దీని మీద మేము ఎన్నికల ఒత్తిడిలో ఉన్నప్పటికీ ముందుగానే అటు కమిషనర్ గారు అధికారులు మాతో సంప్రదించి వేగవంతంగా ఏర్పాట్లు చేసిన దానికి నగర కమిషనర్ గారిని రెవెన్యూ అదేవిధంగా కార్పొరేషన్ బక్రీద్ త్యాగానికి మారు పేరు బక్రీద్. ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా నిష్ఠాగరిష్టలతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సర్వమానవాళికి మేలు చేస్తాయని బలంగా ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారో అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులు. ముఖ్యంగా బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 141 రోజుల మహాయాత్ర ప్రారంభించింది. 141 రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినమే. ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన 141 రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురాని మధురమైన ఘట్టం. త్యాగానికి మారుపేరైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం. అందుకే ఆనాడు ఏనాడు కూడా ఈ యొక్క బక్రీద్ కానీ రంజాన్ కానీ అదేవిధంగా అన్ని కులాలకి మతాలకు అతీతంగా అన్ని పండుగల సందర్భంగా ఆ యొక్క ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ముందు ఉంటాను. అందుకే ఈరోజు ఎన్ని రకాల పనులు ఒత్తిళ్లు ఉన్నా బక్రీద్ వచ్చేస్తుంది. అధికారులతో కలిసి ఈ యొక్క ఏర్పాట్లు సమీక్షించాలని బారా షాహీద్ దర్గా రావడం జరిగింది. కమిషనర్ గారు అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో గ్రామాల్లో ఆర్డీఓ గారు, కార్పొరేషన్ యంత్రాంగం అందరూ కూడా ఇప్పటికే చక్కటి బ్లూ ప్రింట్ని తయారు చేసి ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. 16వ తారీఖు ఉదయం కల్లా బారా షాహీద్ దర్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఈద్గా కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు, ఈద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని. దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క బక్రీద్ ప్రార్థనలు అద్భుతంగా మహోద్భుతంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో అన్ని రకాల సవ్యంగా జరగాలని ఈ యొక్క బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ప్రార్థన చేసే ముస్లిం సోదరులకి ఎక్కడ అది గ్రామమా నగరమా తేడా లేకుండా ఎక్కడ ఎలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటానని చెప్పని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఒక స్థానిక శాసనసభ్యుడిగా రివ్యూ చేయాలి కాబట్టి రావడమే తప్ప నాకంటే బాగా మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు చాలా మంది గత అనేక సంవత్సరాలుగా నేను పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి కొరత లేకుండా అటు వాటర్ దగ్గర నుంచి ఫైర్ ఇంజన్ల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అన్ని వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసి అదేవిధంగా ఆ రోజు పెద్ద ఎత్తున జరిగేది అనేక ప్రాంతాల్లో జరుగుతున్నా పెద్ద ఎత్తున జరిగింది ఇక్కడే కాబట్టి ట్రాఫిక్ కూడా ఏదైతే పోలీసుతో కోఆర్డినేట్ చేసుకుని నేను కూడా ట్రాఫిక్ డిఎస్పీ గారికి చెప్తాను. కమిషనర్ గారు ఆల్రెడీ చెప్పారంట. కొంత ఈ ప్రాంతంలో అదే టైంలో ట్రాఫిక్ ని కూడా నియంత్రించి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ దీని మీద మేము ఎన్నికల ఒత్తిడిలో ఉన్నప్పటికీ ముందుగానే అటు కమిషనర్ గారు అధికారులు మాతో సంప్రదించి
వేగవంతంగా ఏర్పాట్లు చేసిన దానికి నగర కమిషనర్ గారిని, రెవెన్యూ అదేవిధంగా కార్పొరేషన్ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.